హలో మిత్రులారా! వెల్కమ్ టు మన పైథాన్ సిరీస్. మనం మన ప్రీవియస్ వీడియోలో ఒక నంబర్ ప్రైమా కాదా ఎలా చెక్ చేయాలి అసలు ప్రోగ్రామింగ్‌లో అని చూసాం. ఈ వీడియోలో ఒక నంబర్‌కి మనం ప్రోగ్రామింగ్‌లో ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అండ్ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు క్లియర్‌గా అర్థమవుతది. అసలు ఒక నంబర్‌కి మనం ఫ్యాక్టర్స్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తాం ప్రోగ్రామింగ్‌లో అని. ఓకే. ఫస్ట్ మనం అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 అనే నంబర్ ఉందనుకోండి. ఇప్పుడు 2ని ఏ నంబర్స్ డివైడ్ చేస్తాయి? 1 డివైడ్ చేస్తది అండ్ 2 డివైడ్ చేస్తది. సో, ఇక్కడ 1 అండ్ 2 ఇవి 2 మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 గదా! అట్లనే మనం ఇంకొక నంబర్ తీసుకుంటే సపోజ్ 10 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 10ని ఏమేం నంబర్ డివైడ్ చేస్తాయి? 1, 2 ఇంకా 1 టెన్స్, 2 ఫైవ్స్. సో, మనకిక్కడ 1, 2, 5, 10 ఈ 4 అనేవి మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 అండ్ ఇక్కడ 1, 2 అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో, ఇక్కడ మనకి 10కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు అండ్ 2కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నట్టు. ఇప్పుడు మనము ఈ 10కి 1, 10, 2, 5 ఇవి ఉన్నాయని మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? నార్మల్‌గా మనకి టేబుల్స్ వస్తాయి కాబట్టి మనము 10 ఏ టేబుల్‌లో వస్తదో చూస్తాం. ఇక్కడ 1 టెన్స్ వస్తది అండ్ 2 ఫైవ్స్ వస్తది కదా! సేమ్ అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉందనుకోండి. 15, 3 ఫైవ్స్ ఇంకా 1 15థ్ ఇట్లా వస్తది. సో, ఇవి నార్మల్‌గా ఫ్యాక్టర్స్. మనం ఇప్పుడు వీటిని ఎట్లా కనుక్కున్నాం? టేబుల్స్ యూజ్ చేసి ఏ టేబుల్‌లో అసలు మనకి ఈ నంబర్ డివైడ్ అయితదని తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లార్జ్ నంబర్ ఉందనుకోండి. సపోజ్ 320 ఈ నంబర్ ఉంది. ఇప్పుడు ఈ నంబర్ మనకి ఏ టేబుల్‌లో వస్తదంటే మనం ఫాస్ట్‌గా చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకంటే మనకి అన్ని టేబుల్స్ రావు. ఓన్లీ మనం ఇది 2 తోని డివైడ్ అయితదా? 3 తోని డివైడ్ అయితదా? 5 తోని డివైడ్ అయితదా? అట్లా మాత్రం చెక్ జేయొచ్చు. కాకపోతే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఏ టేబుల్‌లో వస్తదో చెప్పలేం. సో, దానికి ఆల్టర్‌నేటివ్ మెథడ్ ఏందంటే మనము ప్రతి ఒక్క నంబర్‌ని చెక్ జేయాలి గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10 ఉంది గదా! ఇందాక మనం 10 తీసుకున్నాం. సో, 10కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు మనకి టేబుల్స్ తెలవకపోయినా మనం ఎట్లా ఫైండ్ ఔట్ జేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 కంటే లెస్ థాన్ నంబర్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం ఒకసారి రాస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12. 10 నుండి దానికంటే చిన్నగున్న నంబర్స్. ఇప్పుడు ఈ నంబర్స్‌తో మనకి ఏమేం డివైడ్ చేస్తున్నాయో చూసుకోవచ్చు కదా! ఇప్పుడు 1 10ని డివైడ్ చేస్తారు. ఎందుకు? 10ని మనం 1 తోని డివైడ్ చేసినప్పుడు 1 టెన్స్ మనకి రిమైండర్ 0 వస్తది. ఓకేనా? అట్లనే 2 డివైడ్ చేస్తదా చెక్ చేస్తాం. 2 డివైడ్ చేస్తది. 3 డివైడ్ చేస్తదా? చెయ్యదు. 4 చేయదు. 5 చేస్తది. 6 చేయదు, 7 చేయదు, 8 చేయదు, 9 చేయదు, 10 చేయదు. సో, ఇట్లా మనం ఏం చేసాం? ఫస్ట్ 1 ఇప్పుడు మనం ఇది n అనుకుంటే 1-n మనం నంబర్స్ రాసుకున్నాం. రాసుకొని అందులో ఏ నంబర్స్ మన నంబర్‌ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావాలి మనకి. ఇక్కడ చూడండి 1 తోని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చింది. 2 తోని డివైడ్ చేసినప్పుడు కూడా మనకేమొస్తది రిమైండర్? 0 వస్తది. సో, మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చంటే, మనము ఏదైతే నంబర్ తీసుకున్నప్పుడు, ఈ నంబర్‌ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వచ్చిందనుకోండి. అప్పుడు ఆ నంబర్‌ని మనం ఫ్యాక్టర్ అనుకుంటాం. సో, ఇది అందరికీ తెలుసు. నార్మల్‌గా మనం చిన్నప్పటి నుంచి స్కూల్‌లో చదువుకుంటూనే వస్తున్నాం. సో, ఏదైనా నంబర్‌కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే, మనము ఒక స్పెసిఫిక్ రేంజ్‌లో ఎన్ని నంబర్స్ డివైడ్ చేస్తున్నాయని చూడాలి. ఆ రేంజ్ ఏంటిది? 1-n. ఇక్కడ n అనేది ఇంక్లూడెడ్. ఓకే. ఈ రేంజ్‌లో ఎన్ని నంబర్స్ డివైడ్ చేస్తే మనకి అన్ని ఫ్యాక్టర్స్ ఉండుండి. ఇప్పుడు 323 తీసుకుంటే 1-323 ఈ రేంజ్‌లో ఎన్ని నంబర్స్ 3 నుండి 3ని డివైడ్ చేస్తే 323కి అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నవి. ఓకేనా? ఇది నార్మల్‌గా మనం ఫ్యాక్టర్స్ ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తున్నామని. సో, ఇప్పుడు మన లాజిక్ మనం ఏమని అర్థం చేసుకోవచ్చంటే, మన లాజిక్ ఏంది? మనం ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే దాన్ని మనము 1 నుండి n వరకి చెక్ చేయాలి. ఇందులో ఎన్ని నంబర్స్ డివైడ్ అయితే అవి మన ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇది మన లాజిక్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో, ఈ లాజిక్‌కి మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక ప్రాసెస్‌ని రిపీటెడ్‌గా చేస్తున్నాం. అది ఏంటిది? డివిజన్ ప్రాసెస్. ఎట్లా అంటే ఇప్పుడు 10 అనుకున్నాం కదా మనము. మనము 1 నుండి 10 వరకి అన్ని నంబర్స్‌ని డివైడ్ చేసుకుంటూ చెక్ చేస్తున్నాం. రిమైండర్ 0 వస్తదా? రిమైండర్ 0 వస్తదా అని. కదా! సో, ఆ ప్రాసెస్‌ని మనం రిపీటెడ్‌గా చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ లూప్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో, మనం ప్రోగ్రామింగ్‌లో ఏదైనా రిపీటెడ్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ మనము లూప్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు
మనము మరి ఫర్ లూప్ ఉంది, వైల్ లూప్ ఉంది. మనకి 2 లూప్స్ ఉన్నాయిగా. ఆ 2 లూప్స్‌లో ఏ లూప్ యూజ్ చేయాలి మనం ఇప్పుడు? వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? మనం కండిషన్ బేస్డ్‌గా మన లూప్ అనేది స్టాప్ కావాలన్నప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. కాకపోతే మనకి ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేయాలో ముందే తెలుసు కదా! మనకి ఎన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ చేయాలి? 1-n. ఎన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంటే అన్ని చేయాలి. సో, మనకి నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలిసినప్పుడు మనము ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఒక ఫర్ లూప్‌ని యూజ్ చేస్తాం. సపోజ్ ఫర్ డివైజర్ ఇన్ రేంజ్ మనం ఎంత రేంజ్‌లో చూడాలి అసలు ఎన్ని నంబర్స్ డివైడ్ అయితున్నాయని? 1-n. ఓకేనా? ఇంత రేంజ్‌లో 1-n. కాకపోతే మనం ఇక్కడ n అని రాసినప్పుడు అది n-1 వరకే తీసుకుంటాం. సో, మనం ఏం చేయాలి? ఇక్కడ 1 నుండి n+1 అని రాయాలి. అప్పుడైతే మనకి ఇప్పుడు సపోజ్ 10 అనుకుంటే 1, 11 అని రాస్తే అప్పుడు 1 నుండి 10 వరకి లూప్ రన్ అయితది. ఓకేనా? ఇట్లా రాసినప్పుడు మన డివైజర్ వేరియబుల్‌లో ప్రతిసారి ఒక్కొక్క నంబర్ చేంజ్ అయితది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? మన డివైజర్ వేరియబుల్‌లో ఫస్ట్ 1 ఉంటది. తర్వాత 2 అయితది, 3 అయితది, 4 అయితది, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా అయితది. అట్లా నంబర్స్ చేంజ్ అయినప్పుడు మనం చెక్ చేయాలి గదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నంబర్‌కొచ్చింది 5 ఈ 5 అనేది మన 10ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందా అని మనము చెక్ చేయాలి. సో, ఆ చెక్ చేయడానికి మనం కండిషన్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్‌లో ఏముంటది? ఇఫ్ మనం ఇన్‌పుట్ తీసుకున్న నంబర్ n అనుకోండి. n మాడ్యులస్ మన డివైజర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు మనం అది ఫ్యాక్టర్ అని తెలుసు కదా మనది. సో, అప్పుడు మనం ఫ్యాక్టర్‌ని ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ డివైజర్ ప్లేస్‌లో మీరు ఫ్యాక్టర్ అనే వేరియబుల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ డివైజర్. ఓకేనా? ఇట్లా రాస్తే అప్పుడు మనకి డివైజర్ అనేది ప్రింట్ అయితది. అట్లా మనకి ఎన్ని డివైజర్స్ ఉంటే అన్ని డివైజర్స్ ప్రింట్ అయితయి. ఇది నార్మల్‌గా మన లాజిక్. మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ ఒక కండిషన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫుల్ ప్రోగ్రామ్ చూద్దాం. అసలు ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి? దీనికి పర్ఫెక్ట్‌గా సింటాక్స్‌తోని మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ చూద్దాం. మనము ఈ ప్రోగ్రామ్‌లో అసలు ఇన్‌పుట్ ఏమిస్తాం? మనకి అవుట్‌పుట్ ఏం రావాలో ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనము ప్రోగ్రామ్‌లో ఇన్‌పుట్ ఏమిస్తామంటే, మనము ఇక్కడ ఒక నంబర్‌ని మనం ఇన్‌పుట్ ఇస్తాం. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్‌పుట్ ఒక నంబర్. తర్వాత అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. అంటే మనకి కావాల్సిన అవుట్‌పుట్. మనకి అవుట్‌పుట్ ఏం రావాలంటే, మనము ఏదైతే నంబర్ ఇచ్చినామో, ఆ నంబర్‌కి ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవన్నీ మనకి అవుట్‌పుట్‌లో రావాలి. అంటే మన అవుట్‌పుట్ ఏమైతది? ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్‌పుట్ నంబర్. ఓకేనా? ఇది ఒక అవుట్‌పుట్. అండ్ ఇంకొకటి మనం ఏం ఫైండ్ ఔట్ చేద్దామంటే, కౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? టోటల్ మనకి అసలు ఈ నంబర్‌కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది గూడా మనకి అవుట్‌పుట్‌లో రావాలి. అది మనము ఒక కౌంట్ వేరియబుల్ తీసుకొని చేద్దాం. సో, ఇప్పుడు మనము ఇది ఇన్‌పుట్, ఇది అవుట్‌పుట్. ఇది వచ్చేటట్టు మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకోవడానికి నంబర్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఓకే. నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నంబర్. ఓకేనా? ఇప్పుడు ఈ స్టేట్‌మెంట్ రాస్తే మనకి అవుట్‌పుట్ స్క్రీన్‌లో ఎంటర్ ఎ నంబర్ అని ప్రింట్ అయ్యదు. అక్కడ మనం ఏదైనా నంబర్ ఎంటర్ చేస్తే ఆ నంబర్ వచ్చి మనకిక్కడ ఈ నంబర్ వేరియబుల్‌లో స్టోర్ అయితది. ఓకేనా? ఇదైతే అందరికీ తెలుసు కదా! ఇది మన ఫస్ట్ స్టెప్. ఓకేనా? మనం ఇక్కడ నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకున్నాం. ఇన్‌పుట్ తీసుకున్నాక మనము ఒక వేరియబుల్ తీసుకున్నాం. కౌంట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్ ఎందుకు? మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయడానికి. ఫైండ్ అని మనము ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ప్రింట్ చేయాలిగా. దానికోసం మనం కౌంట్ వేరియబుల్ తీసుకుందాం. తర్వాత మనము ఒక ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ ఫ్యాక్టర్స్ ఇన్ రేంజ్. ఇన్ రేంజ్ ఎక్కడి నుండి ఎక్కడి వరకి? 1 నుండి n వరకి. సో, మనము n+1 రాయాలి ఇక్కడ. ఓకేనా? n+1 రాస్తే మనకి n వరకొస్తది. సో, ఇక్కడ మనకి ఫ్యాక్టర్ వేరియబుల్‌లో ప్రతిసారి నంబర్ చేంజ్ అయితది. 1, 2, 3, 4 అట్లా n వరకి. ఓకేనా? ఫ్యాక్టర్ వేరియబుల్‌లో నంబర్ చేంజ్ అయితది. తర్వాత
మనకి ఫర్ లూప్ లోపల అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్డెంటేషన్ వస్తది. 4 స్పేసెస్ వచ్చినాక ఫర్ లూప్ లోపల మనము మన కండిషన్ రాయాలి. ఎందుకంటే ఫ్యాక్టర్నైజ్‌లో 1 వస్తది. 1 వచ్చినప్పుడు మనం చెక్ చేయాలి కదా! ఆ 1 మన నంబర్‌ని డివైడ్ చేస్తుందా లేదా? దానికోసం మనం ఇక్కడ కండిషన్ రాయాలి. సో, అది ఇఫ్ నంబర్ మాడ్యులస్ మన ఫ్యాక్టర్. ఓకేనా? ఇక్కడ n+1 అని రాయొద్దు మీరు. నంబర్ అని రాయాలి. నంబర్ +1 అని రాయాలి. నేను ఇక్కడ చిన్నగా రాయడానికి జస్ట్ n అని రాస్తున్నాను. ఇఫ్ నంబర్ మాడ్యులస్ ఫ్యాక్ట్ = 0 అంటే ఇక్కడ మనకి నంబర్ మాడ్యులస్ ఫ్యాక్ట్ మనకి ఏం రిటర్న్ చేస్తది? నంబర్‌లో సపోజ్ మనము 20 అనేది ఇన్‌పుట్ తీసుకున్నాం అనుకోండి. 20 మాడ్యులస్ 1 ఏమైతది? ఎందుకు ఇక్కడ 1 తీసుకున్న ఫ్యాక్ట్ ప్లేస్‌లో? మనకి ఫస్ట్ ఫ్యాక్ట్ వేరియబుల్‌లో ఇనీషియల్‌లో 1 ఉంటది. సో, 20 మాడ్యులస్ 1 20ని మనం 1 తోని డివైడ్ చేసినప్పుడు 1/20s ఇక్కడ మనకి రిమైండర్ ఎంతొచ్చింది? 0 వచ్చింది కదా! సో, ఇది మొత్తం మనకి 0ని టై చేస్తది. ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇప్పుడు కంపేర్ చేద్దాం. ఇది ఈక్వలేనా? 0, 0 ఈక్వలే. సో, అది ట్రూ రిటర్న్ చేస్తది. ఎప్పుడైతే మనకి ఈ స్టేట్మెంట్ ట్రూ అయితదో మనము దాని లోపలికి పోయి మన టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. మన టాస్క్ ఏంది? మనము ఆ ఫ్యాక్టర్‌ని ప్రింట్ చేయాలి. ఎందుకు మనం అన్ని ఫ్యాక్టర్స్‌ని ప్రింట్ చేయాలనుకున్నాం కదా! సో, ఇక్కడ ప్రింట్ ఫ్యాక్ట్. ఓకేనా? ఏదైతే నంబర్ మన నంబర్‌ని డివైడ్ చేస్తదో రిమైండర్ 0 వచ్చేటట్టు అప్పుడు మనకి ఆ ఫ్యాక్టర్ అనేది ప్రింట్ అయితది. ఓకేనా? తర్వాత మనం ఏం చేయాలి? ఒక ఫ్యాక్టర్ వచ్చిందని అర్థం కదా! అంటే మనకి ఒక ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. సో, దానికోసం మనం కౌంట్ ప్లస్ = 1 ఇప్పుడు మనం కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తే ఏమైతది? మన కౌంట్ ఫస్ట్ 0 ఉంటది. తర్వాత ఎప్పుడైతే ఒక ఫ్యాక్టర్ వస్తదో అప్పుడు మన కౌంట్ వాల్యూ అనేది 1 అయితది. మళ్ళీ తర్వాత ఇంకో ఫ్యాక్టర్ వచ్చినప్పుడు 2 అయితది. ఓకేనా? ఇది యాక్చువల్‌గా మన ప్రోగ్రామ్‌లో పార్ట్. ఫస్ట్ మనం నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకుంటాం. ఇన్‌పుట్ తీసుకున్న నంబర్‌ని మనము ఫ్యాక్టర్స్‌తోని చెక్ చేస్తాం. ఎక్కడి నుండి? 1 నుండి n వరకి. ఇక్కడ ఫ్యాక్టర్ వేరియబుల్‌లో ఫస్ట్ ఇనీషియల్‌గా 1 ఉంటది. తర్వాత ఒక రిపిటేషన్‌లో ఇప్పుడు సపోజ్ 1 ఉంది. 1 అయిపోయింది కదా రిపిటేషన్. తర్వాత ఫ్యాక్టర్ వేరియబుల్‌లో 2 అప్డేట్ అయితది ఆటోమేటిక్‌గా. ఎందుకు? మనం నార్మల్‌గా ఫర్ లూప్ యూజ్ చేసేదే అందుకు. ఆటోమేటిక్‌గా మన ఫ్యాక్టర్ వేరియబుల్‌లో వాల్యూ చేంజ్ కావాలి ప్రతిసారి. మనం ఊరికే అసైన్ చేయని అవసరం లేదు. అందుకే మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. సో, ఫ్యాక్టర్ వేరియబుల్‌లో మళ్ళీ 2 అసైన్ అయితది. ఇప్పుడు 2ని చెక్ చేస్తది. ఇఫ్ నంబర్ మాడ్యులస్ 2 = 0 మళ్ళీ 2కి రిపిటేషన్ అయిపోయినాక మళ్ళీ 3కి చెక్ చేస్తది. 4కి చెక్ చేస్తది. అట్లా ఎప్పటి వరకు చెక్ చేస్తది? ఇక్కడ మనం 20 అనుకుంటే 21 రాస్తాం దాన్ని ఇక్కడ. సో, అప్పుడు 20 వరకి మనకి ఈ ఫ్యాక్టర్ వేరియబుల్‌లో ప్రతిసారి నంబర్ చేంజ్ అయితది. 1, 2, 3, 4, 6, 7 అట్లా 19, 20 వరకి ఫ్యాక్టర్ వేరియబుల్‌లో వాల్యూ అనేది చేంజ్ అయితది. ఓకేనా? ప్రతిసారి చేంజ్ అయినప్పుడు ఈ కండిషన్ మనకి చెక్ చేస్తది. ఇఫ్ మన నంబర్ మాడ్యులస్ ప్రెజెంట్ ఉన్న ఫ్యాక్టర్ వాల్యూ. ఆ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత? ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి 4. ఆ వాల్యూ‌తోని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తే ఫ్యాక్టర్ ప్రింట్ అయితది. ఫ్యాక్టర్ ప్రింట్ అయినాక ఏమైతది? మన కౌంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అయితది. సో, ఇప్పుడు మనం 20కి చూస్తుంటే ఫస్ట్ ఫ్యాక్టర్ వేరియబుల్‌లో 1 ఉన్నప్పుడు మన నంబర్‌ని డివైడ్ చేస్తదా? డివైడ్ చేస్తది. సో, మనకి ఇప్పుడు కౌంట్ ఎంత అయితది? 1 అయితది. 2 డివైడ్ చేస్తదా? చేస్తది. సో, కౌంట్ 2 అయితది. 3 డివైడ్ చేస్తదా? 20ని చెయ్యదు. సో, ఇక్కడ కౌంట్ 2 ఉంటది. ఇప్పుడు ఏదైతే 3 వచ్చింది కదా! ఇప్పుడు ఫ్యాక్ట్‌లో 3 ఉంది. సో, ఇక్కడ మనకి ఫర్ లూప్ లోపల ఈ కండిషన్ చెక్ చేస్తది. ఇఫ్ నంబర్ మాడ్యులస్ ఫ్యాక్ట్ అంటే 20 మాడ్యులస్ 3. 20 మాడ్యులస్ 3 ఎంత రిమైండర్? 2 వస్తది. ఈస్ 2 = 0 అది ఫాల్స్ అయితది. సో, ఈ స్టేట్మెంట్‌లో ఫాల్స్ అయిన కండిషన్ మనకి లోపలికి ఎగ్జిక్యూట్ కావు. అందుకే ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ కావు. అంటే మనకి ఫ్యాక్టర్ ప్రింట్ కాదు అండ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ కాదు. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఏమైతది? జస్ట్ 3 అయిపోయి మళ్ళీ ఇక్కడ ఫ్యాక్టర్ వేరియబుల్‌లో 4 వస్తది. 4 వచ్చినప్పుడు 4 మళ్ళీ చెక్ చేస్తది. 4 20కి డివైడ్ చేస్తదా? చేస్తది. సో, కౌంట్ మళ్ళీ 3 అయితది. అట్లా మనకి 20 వరకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని సార్లు మన కౌంట్ వేరియబుల్ ఇంక్రీజ్ అయితది అండ్ ప్రతిసారి ఆ ఫ్యాక్టర్ ప్రింట్ అయితది మనకి అవుట్‌పుట్ స్క్రీన్‌లో. ఇప్పుడు
ఇది ప్రోగ్రామ్. ఓకే. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో చూసినాం గదా! ఇప్పుడు మనం రాసిన ప్రోగ్రామ్ బట్టి మనకి అవుట్‌పుట్ ఎట్లొస్తుందో చూద్దాం. సో, మన అవుట్‌పుట్ ఎట్లొస్తదంటే ఫస్ట్ మనము ఎంటర్ ఎ నంబర్ అని వస్తది అవుట్‌పుట్ స్క్రీన్‌లో. మనం ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు ఎంటర్ ఎ నంబర్ అని వస్తది. ఇక్కడ మనం నంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఏం నంబర్ ఎంటర్ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎంటర్ చేస్తున్నా అనుకోండి. సో, మనకి 10కి ఉండే అన్ని ఫ్యాక్టర్స్ మనకి ప్రింట్ కావాలి. అండ్ ఫైనల్లీ మనము కౌంట్‌ని కూడా ప్రింట్ చేయాలి. ఇందాక మనం ప్రోగ్రామ్‌లో అది రాయలేదు. మనం దాన్ని కంప్యూటర్‌లో రాసినప్పుడు మీకు చెప్తా అది. కాకపోతే మనం లాస్ట్‌కి కౌంట్‌ని కూడా ప్రింట్ చేయాలి. కాకపోతే అసలు ఇక్కడ మనకి అవుట్‌పుట్ స్క్రీన్‌లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం 10 ఎంటర్ చేసాం. ఓకే. ఇప్పుడు మన ప్రోగ్రామ్‌లో ఏది వర్క్ అయితది? ఫ్యాక్టర్స్‌లో 1-10 ఈ రేంజ్‌లో ఫ్యాక్టర్ వేరియబుల్‌లో వాల్యూ చేంజ్ అయితది గదా! ఫస్ట్ 1 ఉంటది, 2 అయితే 3, 4 అట్లా అయితది. సో, ఇప్పుడు ఫస్ట్ 1 చెక్ చేస్తది. 1 10ని డివైడ్ చేస్తదా? చేస్తది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ 1 ప్రింట్ అయితది. ఓకే. తర్వాత ఫ్యాక్టర్ ప్లేస్‌లో వాల్యూ 2 అయింది. అండ్ 2 10ని డివైడ్ చేస్తదా? డివైడ్ చేస్తది. 2 ప్రింట్ అయితది. తర్వాత మళ్ళీ 3 వస్తది. 3 10ని డివైడ్ చేస్తదా? అంటే రిమైండర్ 0 వస్తదా? రాదు. అందుకే 3 ఏం ప్రింట్ కాదు. జస్ట్ ఆ ఇటరేషన్ స్కిప్ అయిపోతది అంతే. ఏం చేయదు. తర్వాత మళ్ళీ 4 వస్తది. 4 10ని డివైడ్ చేస్తదా? చెయ్యదు. తర్వాత 5. ఇప్పుడు 5 10ని డివైడ్ చేస్తారు గదా! డివైడ్ చేస్తారు కాబట్టి మనకి 5 అనేది ప్రింట్ అవుతది. ఓకేనా? అట్లా మనకి 10 వరకి 6, 7 ఇవేం ప్రింట్ చేయదు. మళ్ళీ 10 ఒకటి డివైడ్ చేస్తది. సో, 10 ఇక్కడ ప్రింట్ చేస్తది. ఓకేనా? 1, 2, 5, 10 ఇదే కదా మనకి 10కున్న ఫ్యాక్టర్స్. సో, ఈ ఫ్యాక్టర్స్ మనకి ప్రింట్ అయ్యాయి. ప్రింట్ అయినంక ఫైనల్లీ మనం లాస్ట్‌లో కోడ్ లూప్ అయిపోయినంక లూప్ బయటకొచ్చినంక మనము ప్రింట్ కౌంట్ అని రాస్తాం. ఈ కౌంట్ ఎందుకు రాస్తున్నాం? మన కౌంట్ వేరియబుల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో మనం స్టోర్ చేసినాం గదా! అంటే ప్రతిసారి ఒక ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు మనం కౌంట్ వేరియబుల్‌ని +=1 చేసినాం గదా! సో, ప్రతిసారి ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రింట్ అయితది. అండ్ కౌంట్ వేరియబుల్‌లో కౌంట్ ఇంక్రీజ్ అయితది. సో, మనకి అన్ని ఫ్యాక్టర్స్ ప్రింట్ అయినంక లాస్ట్‌కి మనం ప్రింట్ కౌంట్ అని రాస్తే ఇక్కడ మనకి కౌంట్ అనేది ప్రింట్ అయితది. ఇక్కడ మనం కౌంట్ అని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొస్తది కౌంట్ 1, 2, 3, 4 ఫస్ట్ 0 ఉంటది. 1 వచ్చినప్పుడు కౌంట్ 1 అయితది. 2 వచ్చినప్పుడు కౌంట్ ఏమైతది 2 అయితది. 5 వచ్చినప్పుడు కౌంట్ 3 అయితది. 10 వచ్చినప్పుడు కౌంట్ 4 అయితది. సో, మనకి ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఏం ప్రింట్ కావు. జస్ట్ లాస్ట్‌కి మనం లూప్ అయిపోయినంక కౌంట్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో, కౌంట్ లాస్ట్‌కి ఏం ప్రింట్ అయితది? 4 ప్రింట్ అయితది. ఈ ఫస్ట్ 4 ఉన్నాయి ఫ్యాక్టర్స్. అండ్ ఇది మన కౌంట్. కౌంట్‌ని సెపరేట్‌గా కౌంట్ అని రాయాలనుకుంటే అప్పుడు మీరు ఇట్లా రాయొచ్చు. ప్రింట్ కౌంట్ అనేది కొటేషన్స్‌లో రాయాలి. ఎందుకు? కొటేషన్స్‌లో రాస్తే ఉన్నది ఉన్నట్టు వస్తది. తర్వాత కౌంట్ అని రాసిన తర్వాత కామా మనం మళ్ళీ కౌంట్ వేరియబుల్‌ని రాస్తున్నాం. ఇక్కడ వాల్యూ ఏమో 4 వస్తది. సో, మనకి అవుట్‌పుట్ స్ట్రీమ్ ఎట్లా ప్రింట్ అయితదంటే కౌంట్ 4 అని వస్తది. ఓకేనా? ఇప్పుడు మనకు అర్థమైతది. ఇవి ఫ్యాక్టర్స్ అని, ఇది కౌంటర్. ఓకేనా? ఇది మన ప్రోగ్రామ్ ఇన్‌పుట్ మనం ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకున్నప్పుడు దాని ఫ్యాక్టర్స్‌ని ఎలా ప్రింట్ చేయాలి? అండ్ మన ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాని కౌంట్ కూడా ఎలా ప్రింట్ చేయాలని. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్‌కి ఎంత పెద్ద నంబర్ అయినా తీసుకోండి. అది 1,00,000 గానివ్వండి, 10,00,000, 20,00,000 ఎంత నంబర్ అయినా గానివ్వండి. అంత పెద్ద నంబర్‌కి మన ఫ్యాక్టర్స్ అన్నీ ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఈ ప్రోగ్రామ్ రాస్తే అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. వచ్చినంక మళ్ళీ మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో దాని కౌంట్ కూడా ప్రింట్ అవుతది. సో, నేను మీకిస్తున్న టాస్క్ ఏందంటే మీరొక పెద్ద నంబర్ తీసుకోండి. ఆ పెద్ద నంబర్‌కి మీరసలు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయండి. మీరు నార్మల్‌గా నంబర్ ఎంటర్ చేయండి. ప్రోగ్రామ్‌ని రన్ చేసినప్పుడు మనకి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ప్రింట్ అయ్యి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ప్రింట్ అయితది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని అసలు ఒకసారి కంప్యూటర్‌లో రన్ చేసి చూద్దాం. మనం రాసిన ప్రోగ్రామ్ కరెక్టేనా? కాదా? లేకపోతే ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అని చూసి చెక్ జే ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఒక నంబర్‌ని ఇన్‌పుట్ తీసుకుంటాం. సో, నంబర్ ఈస్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ ఎ నంబర్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము నంబర్‌ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినంక మనము కౌంట్ వేరియబుల్ తీసుకున్నాం. కౌంట్ ఈస్ ఈక్వల్స్ టు 0. తర్వాత ఫర్ ఫ్యాక్ట్ ఇన్ రేంజ్ ఆఫ్ మనకిక్కడ ఎంత రేంజ్? 1 నుండి ఎక్కడి వరకి? నంబర్ ప్లస్ 1 వరకి. అంటే ఇది నంబర్ వరకి రన్ చేస్తది. సో, ఇక్కడ ఫర్ లూప్ తర్వాత
మనం ఇక్కడ ఒక కండిషన్ రాసినాం కదా, ఇఫ్ నెంబర్ మాడ్యులస్ ఫ్యాక్ట్ డబల్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ప్రతిసారి ఫ్యాక్టర్ వేరియబుల్లో వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఆ ప్రతిసారి చేంజ్ అయినప్పుడు మనం చెక్ చేయాలి. ఫస్ట్ 1 ఉన్నప్పుడు మన నెంబర్ని 1 డివైడ్ చేస్తుందా, మన నెంబర్ని మళ్ళీ ఫ్యాక్టర్లో వాల్యూ 2 అయినప్పుడు మళ్ళీ 2 డివైడ్ చేస్తుందా, 3 డివైడ్ చేస్తుందా, అట్లా అన్ని చెక్ చేస్తాం కదా, దానికోసం ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇఫ్ నెంబర్ మాడ్యులస్ ఫ్యాక్ట్ డబల్ ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు మనం ఏం చేయాలి, మన ఫ్యాక్టర్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీయా? తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్యాక్టర్ వచ్చింది, ఒక ఫ్యాక్టర్ వచ్చినప్పుడు మనం కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి, అంతే. ఓకేనా? ఇక్కడ వరకు ఏమైతుంది, ప్రతిసారి మనకి ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఫ్యాక్టర్ ప్రింట్ అవుతుంది అండ్ మన కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అట్లా అన్ని నెంబర్స్ అయిపోయే వరకు, అయిపోయినాక మనం ఏం చేయాలి, లాస్ట్కి కౌంట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలి. ఓకేనా? మనం కౌంట్ని ప్రింట్ చేస్తే మనకి అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో ఇది మనం డిస్కస్ చేసిన ప్రోగ్రామ్. ఫస్ట్ మనం ఒక నెంబర్ని ఇన్పుట్ తీసుకున్నాం, తర్వాత కౌంట్ వేరియబుల్ తీసుకున్నాం, తర్వాత మనము ఒక ఫ్యాక్టర్ వేరియబుల్ తీసుకొని దాన్ని లూప్లో రన్ చేసి మనము ప్రతిసారి ఆ ఫ్యాక్టర్ వాల్యూ మన నెంబర్ని డివైడ్ చేస్తుందా అని చెక్ చేస్తున్నాం. ఓకే, డివైడ్ చేసినప్పుడు మనం ఆ ఫ్యాక్టర్ని ప్రింట్ చేస్తున్నాం అండ్ కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇది మన లాజిక్, ఇది మన ప్రోగ్రామ్. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ 10 ఎంటర్ చేద్దాం. 10 నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, 5, 10. ఇవే కదా మనం డిస్కస్ చేసిన ఫ్యాక్టర్స్, 1, 2, 5, 10 అండ్ కౌంట్ ఎంత వచ్చింది, 4. అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 ఉన్నాయని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి ఏదైనా పెద్ద నెంబర్ ఎంటర్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 6453 ఇది ఒక నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్కి మనం ఫ్యాక్టర్స్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసినాయి. 1, 3, 9, 27, 239, 717, 2151, 6453. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయంట, టోటల్గా 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనం ఇంత సింపుల్గా ఎంత పెద్ద నెంబర్కైనా మనం ఈజీగా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇట్లా మనము లూప్స్ని యూజ్ చేయొచ్చు. సో నేను ఫర్ లూప్ యూజ్ చేసి చేసిన కదా, మీరు వైల్ లూప్ యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి ప్రాబ్లమ్ని. ఇంకా నేను ఇప్పటివరకు చెప్పిన క్లాస్లో మీకు ఎక్కడ ఏ చిన్న డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేయడానికి ట్రై చేస్తా. సరేనా? మీకు ఎక్కడ చిన్నగా అర్థం కాకపోయినా లేకపోతే ఏమైనా చిన్న డౌట్ వచ్చినా నాకు కామెంట్ చేయండి కింద, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తా. సో ఇది మన ప్రోగ్రామ్. మీరు ఒకసారి వైల్ లూప్తో ట్రై చేయండి, అది నేను మీకు ఇస్తున్న టాస్క్. ఒకవేళ రాకపోతే చెప్పండి, మీరు ఒకవేళ అడిగితే నేను ఖచ్చితంగా మళ్ళీ దానిపైన ఒకటి సపరేట్ వీడియో చేస్తా. ఓకే, మీరు నా వీడియో ఇక్కడ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన పైథాన్ పాఠశాలకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అప్పుడు మనం దాని ఫ్యాక్టర్స్ని కనుక్కున్నాం కదా.